హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి టిప్ అయితే చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఆన్లైన్లో బ్లౌజ్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు ఈ నెక్స్ అనేవి చాలా వెడల్పు వచ్చేస్తాయి. ఇలా వచ్చినప్పుడు అయితే మనం ఒక చిన్న టిప్ అయితే పాటించితే మనకి బ్లౌజులు అయితే నెక్స్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదేంటంటే, ఇప్పుడు మనకి నెక్స్ అనేవి చాలా వెడల్పు వచ్చేస్తాయి, చాలా పొడవన్న వచ్చేస్తాయి, లేకుంటే నెక్కులు ఇలా చాలా వెడల్పు వస్తాయి కదా. అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నారు వాళ్ళు. ఈ నెక్ అయితే పెద్దగా వచ్చింది, దీనికి 6 ఇంచెస్ దాకా వచ్చేసింది. వాళ్ళకు మినిమం 5 ఇంచులు ఉంటే సరిపోతుంది. కాబట్టి వీళ్ళకి 6 ఇంచులు అంటే 1 ఇంచ్ ఎక్కువ ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ టేపును ఇలా మధ్యలోకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు మనం ఎన్ని ఇంచులు, మనకు 5 ఇంచులు రావాలి అంటే 1 ఇంచు తగ్గించుకోవాలి. కాబట్టి ఈ 1 ఇంచు మనం ఏం చేయాలంటే, ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇటొక 1/2 ఇంచు, ఇటొక 1/2 ఇంచు ఇలా మార్కింగ్ చేసుకొని మనం ఇక్కడ ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఈ నెక్కు ఇలా స్ట్రైట్గా ఇలా లైన్ మార్కింగ్ అనేది చేసుకొని ఇటు 1/2 ఇంచు ఇలా మనం డాట్ లాగా వేసుకోవాలి. మనం బ్లౌజులకు బ్యాక్ పార్ట్లో డాట్ వేస్తాం కదా, ఆ మాదిరిగా వేసుకున్నారంటే మనకు నెక్ అనేది చాలా అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ స్టిచ్చింగ్ వేస్తా చూడండి, ఇప్పుడు మీకు కనిపిస్తుంది. దీన్ని ఈ కుట్టును ఇక్కడికి లేకుండా చేయాలి, అంటే ఇక్కడికి రాకుండా చూడాలి. చూడండి, ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ అనేది నేను ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే నేనైతే స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి మనం 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడికి మనం తెగ్గొట్టేయాలి. ఇప్పుడు మనకు నెక్ చూడండి 1 ఇంచ్ తగ్గిపోయింది. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని దీనిపైన పెట్టుకొని మనం క్లాత్ అనేది తిప్పేసుకుంటే నెక్ అనేది మనకు దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.